చెప్పండి అమ్మా, ఏంటి ఇబ్బంది? సార్ పాప చెవు ఇలా ఇలా ఇట్లా అనుకుంటుంది బాగా. చూడండి, చాలా మంది పేరెంట్స్ చెవి ఇలా నలుపుతూ ఉంటారని చెప్తూ ఉంటారు పిల్లలు. సో దానికి కారణాలు ఏంటి చూడండి, నార్మల్ కారణాలు ఉంటాయి, లేదు కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలా అనుకుంటూ ఉంటారు. సో నేను మీకు రెండు చెప్తాను, సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో నార్మల్గా ఎందుకు అనుకుంటా ఉంటారంటే సింపుల్, వాళ్ళు న్యాచురల్ కంఫర్ట్ కోసం అనుకుంటూ ఉంటారు, అది సింపుల్ థింగ్. రెండోది, మనం స్నానం చేపిస్తాం కదా, స్నానం చేపించినప్పుడు బేబీ కొంచెం చెమ్మ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, సో చెవులో ఏదో ఒకటి ఉన్నా కూడా సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు చెవి. మూడవది, జలుబు చేసినప్పుడు, జలుబు ఉన్నా కూడా చెవి వరకు ట్రాన్స్మిట్ అవుతుంది. సో చెవి బ్లూమీగా ఏదో డిమ్గా ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా దాన్ని బట్టి చెవి నలుపుకుంటూ ఉంటారు కంఫర్ట్ కోసం. చిన్నపిల్లలకి ఈ ఏజ్ లో పళ్ళు వస్తూ ఉంటాయి, ఓకేనా. టీత్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, టీత్ వస్తూ ఉంటే సో పిల్లలు ఆ టీత్ అనేది, పెయిన్ అనేది ఇక్కడికి చెవికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో అలా ట్రాన్స్మిట్ కావడం వల్ల కూడా వాళ్ళకి ఏదో చెవిలో ఇబ్బంది లా ఉండేసి నలుపుతూ ఉంటారు కంఫర్ట్ కోసం. సో ఇవి నార్మల్ కారణాలు. కానీ కొంచెం ప్రాబ్లం ఉండే కారణాలు కూడా ఉంటాయి. ఏంటి అంటే, పిల్లలకి మనం స్నానం చేపించినప్పుడు ప్రతిసారి ఎంతో కొంత సబ్నీళ్ళు, కొంచెం చెమ్మ అనేది వెళ్తూ ఉంటుంది. సో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఆ సబ్నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు లోపల ఫంగల్ స్పోర్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఫామ్ కావడం వల్ల వాళ్ళకి చెవిలో గురుగులు అనిపిస్తుంది. మనం పెద్దవాళ్ళు ఏం చేస్తాం, చెవి ఇలా చేతితో నలుపుతాం, కానీ వాళ్ళకి అలా అంత అందదు కాబట్టి ఇలా నలుపుతూ ఉంటారు. సో అలా ఉన్నా కూడా, లేదు కొన్నిసార్లు చెవిలో మనం కొందరు నూనె వేస్తూ ఉంటారు, చుక్కలు. ఆ నూనె వేయడం వల్ల ఏమవుతుందంటే అది అక్కడ ఇన్ఫెక్షన్ లాగా చేరే అవకాశం ఉంటుంది. అలా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ నలుపుతారు. లేదంటే చూడండి, నార్మల్గా బేబీ అప్పుడప్పుడు ఉంటే కంఫర్ట్ గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. లేదు బేబీ ఇబ్బందిగా ఉంది, ఏడుస్తుంది, చికాకు పడుతుంది అంటే మటుకు డాక్టర్ని కలవాలా. అంతేకాకుండా చెవులో నుంచి వాటర్ కానీ చీమ్ కానీ కారణం కూడా డాక్టర్ని కంపల్సరీ కలవాలా. అప్పుడు ఏంటంటే మేము కొన్ని డ్రాప్స్ రాసిస్తాము, చిన్న యాంటీబయాటిక్ డ్రాప్స్. సో అప్పుడు అది వాడడం వల్ల తొందరగా లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త పూర్తిగా తగ్గుతుంది. సో మనకి ఈ ఐడియా ఉంటే ఎప్పుడు డాక్టర్ని కలవాలా, అది నార్మలా లేదంటే ప్రాబ్లమ్ అనేది మనకు తెలుస్తుంది. చిన్న ఏం బొమ్మే కావాలా నీకు? షీ వాంట్ టు ప్లే కంటిన్యూస్లీ విత్ ద టై. చూడండి, ఓకేనా, అర్థమైంది కదా? సో అలా ప్రాబ్లం ఉంటే నా దగ్గర రావచ్చు. ఓకే ఓకే సరే, ఓకేనా. టాటా చెప్పు, టాటా చెప్పు మమ్మీకి, టాటా చెప్పు. మమ్మీ అబ్రాడ్ లో ఉంది కదా, మమ్మీ ఆస్ట్రేలియా లండన్ లో ఉంది. వాళ్ళ మమ్మీ అమ్మమ్మ వచ్చారు కంప్లైంట్ తో. ఓకే ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ.